క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి దినాన దేవుడు ఆయన నామమును హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్న మాటను ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన ఆ త్యాగము, విధేయత, తగ్గింపు స్వభావము దేవుణ్ణి సంతోషపెట్టింది. ఎందుకంటే అప్పటి వరకు మానవాళి మీద ఉగ్రతతో రగిలిపోతున్న దేవుడు పాపము వలన దేవుని కోపాగ్నికి కారణమైన మానవుల విషయంలో దేవుడు యేసు ప్రభువారిని సిలువకు అప్పగించి మనకు రావలసిన ఆ శాపాన్ని ప్రభువారి మీద వేయటం ద్వారా ఆయన తన కోపాన్ని చల్లార్చుకొనుట ద్వారా యేసు ప్రభువారు చేసిన ఆ పని విషయంలో దేవుడు సంతోషపడి యేసు ప్రభువారికి ఒక నామాన్ని ఇచ్చారు, ఒక టైటిల్. ఏంటిది ఆ టైటిల్ అంటే, అన్ని నామముల కంటే పైనామము అని. అంటే పరలోకంలో ఏ ఏ నామాలు అయితే ఉన్నాయో, ఎవరెవరికైతే కొన్ని ర్యాంక్స్ ఉన్నాయో, వాటన్నిటికీ మించిన ర్యాంక్ యేసు ప్రభువారికి తండ్రి ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాల్లో చూస్తే, దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని ఉంది. సో దేవతలందరికంటే ఆయన పైనున్న నామాన్ని కలిగిన దేవుడు అన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు చేసిన ఆ పనికి తండ్రి మెచ్చి, ఇక ఆకాశ మండలంలో కానీ భూమండలంలో కానీ యేసు అనే నామానికి మించి మరొక నామం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు నామము తండ్రి దగ్గరికి, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు అనే నామము తండ్రి కాదనలేని నామము. అంటే ఎంత తోడైనా యేసు నామాన్ని పట్టుకొని ఆయన దగ్గరకు వస్తే వాడు ఎంతటి ఘోరమైన పాపి అయినా ఇక వాడిని దేవుడు పక్కన పెట్టేసి తన రాజ్యపు వారసును చేసుకోగలడు. ఇక్కడ ఆయన ఆ నామము వెనక ఉన్న రహస్యాన్ని చూడాలి. ఆ టైటిల్ ఊరికే ఇవ్వలా. ఎందుకు దేవుడు ఆ నామాన్ని ప్రభువారికి ఇచ్చారంటే, ఇక నుండి నేను ఎవ్వరినూ పట్టించుకోను, నేను ఎవరిని చూడను. యేసు అనే ఆయన నా దగ్గరకు వచ్చి వీరు నా వారు అంటే కళ్ళు మూసుకొని
నేను వారిని నా రాజ్యానికి తీసుకెళ్తా. ఎందుకంటే ఆయనకిచ్చిన నామము అంత గొప్పది, అంత వెయిటేజ్ ఉంది, అంత ప్రాధాన్యత ఉంది ఆయనకున్న నామం. తర్వాత ప్రకటన గ్రంథంలో 19:16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఇట్లాంటివి మనం చూస్తాం. కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనది అన్ని నామం. రాజులుంటే రాజులు, దేవతలుంటే దేవతలు, ప్రభువులుంటే ప్రభులు, అధికారులుంటే అధికారులు, వారందరికన్నా మించిన నామము యేసు నామము. దేవుడు అంతగా ఆయన నామాన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆయన నామము హెచ్చింపబడితే మనకేంటి పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. మనకేంటి అనంటే, ఆయన నామము హెచ్చింపబడితే ఆయనని ఎరిగిన వారు కూడా ఆయనకు కలిగిన భాగ్యాన్ని పొందుకోగలం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో అంటారు, జయించిన వాడు నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను వారిని కూర్చుండనిచ్చేదను అన్నాడు. అంటే ప్రభువుకు కలిగిన ఈవులు అన్నిటినీ ప్రభువారు తన విశ్వాసులకు ఇస్తున్నారు. సో ఆయన నామం, ఆయన విజయం మన విజయం, ఆయన స్థాయి మన స్థాయి. ఎందుకంటే యేసు అన్న పేరు మనకి గుర్తింపు, మనకి గర్వకారణము. పేతురు అంటాడు, మెప్పుయు మహిమయు ఘనతయు మీకు కలుగును అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. ఎవరిని బట్టి? ఆ యేసుని బట్టి. ఆ యేసు ఎవరు? అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. ఆయన ద్వారానే మనకి మెప్పు, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుతుంటాయి. అట్లాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో మన పేర్లు స్తంభాల మీద రాస్తాడంట ప్రభు. జయించితే మన పేర్లు ఎక్కడ ఉంటాయటండి? స్తంభాల మీద ఉంటాయి. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12 నుంచి చూస్తే, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేతను. స్తంభంగా చేస్తాడు, స్తంభాల మీద రాయటం కాదు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సో యేసు ప్రభు వారికి కొత్త పేరేంటి? అన్ని నామముల కంటే పైనామం. ఇప్పుడు అది ఎవరి మీద రాస్తాడంట? మన నొసళ్ళ మీద రాస్తారంట, మన మీద రాస్తారంట. మనల్ని ఒక పిల్లర్లాగా, ఒక స్తంభంలా చేసి మన మీద ఆయన పేరు రాస్తారంట. ఏమని? అన్ని నామముల కంటే పైనామము అని. సో యేసు ప్రభు వారి యొక్క ఆధిక్యత బహుశా మన ఆధిక్యత అవ్వచ్చేమో. దేవుడు తగ్గింపు స్వభావానికి, విధేయతకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు యేసును అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించారు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.